పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈ రోజున కూడా సృష్టి రహస్యాన్ని గురించి ఏం చెప్పారో విందాం. సృష్టికి పూర్వం ఈ జగత్తంతా నిర్మానుష్యంగా ఉంది అని నేను చెప్పుకున్నాను కదా. అక్కడి నుంచి అది ఏ విధంగా ఉంది అన్నది ఊహించలేని విషయం అన్నమాట. మన ఊహకి అందనటువంటి విషయం. మనం ఒక రకంగా ఊహిస్తే అది ఇంకో రకంగా ఉండి ఉండొచ్చు. కాబట్టి మన ఊహకి అందనిది అన్నాడు. తరువాత ఆదిదేవుడు అనే అనంత పద్మనాభుడు, ఆదిదేవుడి నుంచి ఆదిదేవుతుడనే అనంత పద్మనాభుడు, ఆదిదేవుడిని అనంత పద్మనాభుడు అని చెప్పారనమాట. ఆయన నాభి నుండి చతుర్ముఖుడు జన్మించాడు. అంటే మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఆయన్ని బ్రహ్మ అని చెప్పుకుంటున్నాం. అంటే విష్ణుమూర్తి నాభి కమలము నుండి బ్రహ్మ జనించాడని హిందూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. భగవంతుడు బ్రహ్మను సృష్టిస్తే ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే తన కర్తవ్యం తనకి స్ఫురించాల. అందుకని చాలా ఏళ్ళు తపస్సు చేశాడు. చేస్తే భగవంతుడు అతనిని అప్పుడు ఆజ్ఞ జారీ చేసినట్టుగా జలచరాలని, కీటకాలని, వివిధ లోహాలని, దేవతలని, యక్షులను, గంధర్వులను, కిన్నరులను, కింపురుషులను, రాక్షసులను, నాగులను, మనుష్యులను సృష్టించవలసిందిగా ఆ తపస్సు చేసిన తర్వాత ఆయనకి స్ఫురింపజేశాడు అన్నమాట భగవంతుడు బ్రహ్మకి. ఈ సృష్టి అంతా కూడా క్రమబద్ధంగా ఆయా నిర్ణీత కాలాలను జరిగింది. క్రమబద్ధంగా జరగటం అంటే ఒక ప్రణాళిక. మనం ఒక పనిని చేసుకోవాలంటే ఆ పనికి ముందు ఏ పని చేయాలో సంకల్పిస్తాం. ఆ పనికి ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, మధ్యలో ఏం చేయాలి అని నిర్ణయించుకుని ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళినట్టుగానే ఇది కూడా ఒక నిర్ణీత ప్రకారం జరిగిందనమాట. అందుకనే ఆ నిర్ణీత భాగంలోనే నిర్ణీత భాగంగా డైనోసార్లు అనే పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి. సరీసృపాలు అవి చివరికి పెద్ద పెద్ద అంటే గరుత్మంతులు కూడా, గ్రద్దలు కూడా మానవులను ఎత్తుకెళ్ళి అంతటి పెద్దవిగా ఉన్నాయని కూడా చెప్పుకుంటాం. అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కింద అయ్యి ఉండొచ్చు. అవి ఇప్పుడు లేవు. అవి చివరికి ఏనుల్ని కూడా మింగేసే డైనోసార్లు. అవి అంటే నిర్ణీత ప్రకారం కాలంలో ఉండాల్సి కాబట్టి ఆయన సృష్టి ప్రకారం అవి వచ్చినాయి, తర్వాత పోయినాయి. అంటే ఆయన దివ్య ప్రణాళికలో అది ఒక భాగం అన్నమాట. అలా ఒక నిర్ణీత ప్రకారం అన్నీ ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు. ఇలా అయితే మారనివి ఏమిటి అంటే ఈ పంచభూతాలు మారలేదు ఇప్పటి వరకు. కానీ బ్రహ్మ సృష్టించినటువంటి వివిధ వస్తువులు, ప్రాణులు వృద్ధి పొందుతూ తిరిగి నాశనం పొందుతూ ఉన్నాయి. దీనినే సృష్టి స్థితి లయాలు అంటారు. సృష్టి అంటే ముందు పుట్టడం, స్థితి అంటే అది కొన్నాళ్ళు అలా కొనసాగటం, లయం అంటే తర్వాత అది నశించిపోవటం. ఏ వస్తువైనా తీసుకోండి, దానికి 3 స్థితులు ఉంటాయి తప్పదు. అయితే ఒక్కొక్క దాని కాల పరిమితి ఒక రకంగా ఉండవచ్చు. అప్పుడే వాన వచ్చేటప్పుడు ముందు సూచనగా కొన్ని పురుగులు గాలిలో పుడతాయి. అవన్నీ మన ఇళ్లలో కనపడుతుంటాయి. ఒక వాన వస్తుంది సూచనని. అవి వెంటనే 1 గంటలోనో అరగంటలోనో ఆ రెక్కలతో సహా రాలిపోయి కింద పడిపోతాయి. దాని నిర్ణీత ప్రకారం దాని జీవితం అంతే. మన జీవితం సుమారుగా 100 ఏళ్ళు. ఏది ఈ కలియుగంలో ఇప్పుడు. అదే కృతయుగంలో అయితే 10,000 ఏళ్ళు తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు, 10,000 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ప్రమాణం వేరు. ఇదంతా నిర్ణీత సమయంలో నిర్ణీత కాలంలో జరుగుతున్నటువంటి ఇలా సృష్టి స్థితి లయాలు కూడా ఆయా కాలాలకి, ఆయా జంతువులకు, ఆయా జీవరాశులకు అనుబంధం చేసి ఒక నిర్ణీత ప్రణాళికతో జరుగుతున్నాయి అన్నమాట. భగవంతుడు ఈ సృష్టి స్థితి లయాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కారకులుగా నియమించాడు. ఈ 3 ఒకరే చేయాలి. మనం కూడా ఒక పనిని ఇంట్లో వంట తయారు చేస్తే అది అత్తగారు కోడలు ఉన్నారనుకో, అత్తగారు వంట చేస్తే కోడలు తరిగివ్వచ్చు. అలాగే కూతురు అవన్నీ కడిగివ్వచ్చు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పని. అంటే మొత్తం వంట ఇది. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఈ సృష్టి స్థితిలో మూడింటికి కూడా ముగ్గురిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని భగవంతుడు నియమించాడు అని చెప్పుకుంటున్నాడు. ఈ త్రిమూర్తులు ఎవరయ్యా అంటే ఆ భగవంతుని అంశలే అంతే. బ్రహ్మచేత సృష్టించబడినటువంటి ఈ
మీరు దేవతలు ఇంకా ఆయన సృష్టించింది ఎవరంటే దేవతల్ని, ఆ బ్రహ్మచేత సృష్టించబడిన దేవతలు, గంధర్వులు, దిక్పాలకులు, కిన్నెర, కింపురుషులు, మానవులు అందరూ ఆ త్రిమూర్తులనే కాక భగవంతుడిని కూడా ఆరాధిస్తారు. ఈ కిన్నెర, కింపురుష దేవతలు, గంధర్వులందరూ భగవంతుడిని ఆరాధిస్తారు. అయితే మానవులైతే దేవతల్ని ఆరాధిస్తారు, త్రిమూర్తుల్ని ఆరాధిస్తారు, అవతారమూర్తుల్ని ఆరాధిస్తారు, అలా నవగ్రహాలని, దిక్పాలకులను అందరినీ ఆరాధిస్తారు మానవులు. ఇలా అంటే మనకు తెలుసు కదా నవగ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువులు ఇలా ఉన్నాయి. అలాగే అవతారాలన్నీ కూడా అలాగే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళిని కూడా ఆరాధిస్తారు. అయితే ఈ సృష్టి ఎప్పుడు కలిగిందో, ఎప్పుడు ఏర్పడిందో మనకు తెలియదు. ఎప్పుడు అంతమవుతుందో కూడా తెలియదు. వాటిని గురించి ఏం చెప్పారో రేపు విందాం. స్వస్తి. ఇవాళ ఒక ప్రత్యేక దినం. ఈ ప్రత్యేక దినాన్ని గురించి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇవాళ దాని గురించి కూడా తెలుసుకుందాం.